సార్ కొరియర్ ఓటీపీ చెప్పండి సార్. ఓటీపీ ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంది కదా. ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఏం లేదు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఓటీపీ చెప్తే డెలివరీ ఇస్తా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. లేదు నేను కాస్ట్లీ ఐఫోన్ బుక్ చేశాను. ఓపెన్ బాక్స్ డెలివరీ లేకుండా ఎలా డెలివరీ తీసుకుంటాను? నువ్వు ఓపెన్ చేసి నాకు చూపించి అందులో ఫోన్ ఉంటేనే నేను ఓటీపీ చెప్తా. సరే సార్, అట్లయితే రిటర్న్ పంపించేస్తా. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. సరే పంపించుకోండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 2 hours later. సార్ కొరియర్. అదేంది ఓపెన్ బాక్స్ డెలివరీ కదా? ఓపెన్ బాక్స్ డెలివరీ. మరి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి అది కూడా. వావ్, ఫైనల్లీ సేల్లో కొన్న ఐఫోన్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ. పార్ట్లన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఓటీపీ చెప్పండి సార్. 000000. వావ్, ఫైనల్లీ థ్యాంక్ యూ. ఫైనల్లీ సేల్లో కొన్న ఐఫోన్ వచ్చేసింది. ఎస్, ఫైనల్లీ నా డ్రీమ్ ఫోన్ ఏదైతే ఈ సేల్లో వెయిట్ చేసి డిస్కౌంట్లో కొనాలనుకున్నానో ఫోన్ అయితే కొనేసాను. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా? సెకండ్ వచ్చినటువంటి అతను ఓపెన్ బాక్స్ డెలివరీ నాకు ప్రొవైడ్ చేశారు. అన్ని కన్ఫర్మ్ అయిన తర్వాతనే నేను ఓటీపీని అయితే అతనికి ఇచ్చాను. మరి సెకండ్ వచ్చిన అతను డెలివరీ బాయ్ అయితే మరి ఫస్ట్ వచ్చిన అతను ఎవరు? ఎస్, ఇదే పెద్ద స్కామ్ ఇవాళ రేపు ఫ్లిప్కార్ట్ లో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మనకి పండక్కి కొత్త ఆఫర్లు వస్తున్నట్లు కొత్త స్కామ్లు కూడా మనకు బయటకు రావడం జరిగింది. ఆఫర్ లో ఇవి బెస్ట్ ఉన్నాయని చెప్పి నేను మీకు చెప్తూ ఉంటాను కదా. మరి అలాంటి ఆఫర్స్ లో జరిగేటువంటి స్కామ్స్ గురించి కూడా చెప్పాలి కదా. సో ఇదే ఈ ఇయర్ జరిగినటువంటి బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా బెంగళూరులో ఐఫోన్ 15 సిరీస్ ఆర్డర్ చేసినటువంటి వ్యక్తికి ఒక చేదు అనుభవం అయితే జరిగింది. అసలు ఇది ఎలా జరుగుతుంది అనేది చెప్దాం చూడండి. ఫస్ట్ ఎవరైతే డెలివరీ బాయ్ వచ్చాడో అతను మనల్ని ఏమడిగాడు? ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఇందులో లేదు సార్, నేను ఇలాగే డెలివరీ చేస్తాను, ఓటీపీ ఇచ్చేయండి డెలివరీ చేస్తాను అని అంటారు. ఒకవేళ ఇప్పుడు గనక మీరు డెలివరీ తీసుకోలేదు అనుకోండి, ఆఫర్ లో కొన్న ప్రైస్ ఏదైతే ఉందో మీకు పోతుంది, ఇది మళ్ళీ సెల్లర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అండ్ మీ పైసలు మీకు రిఫండ్ అయితే సారని చెప్పి మనల్ని అతను మభ్య పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనం హరీలో ఉంటేనే స్కామ్స్ జరుగుతాయి. అండ్ ఇలాంటివి మనకి జరగకుండా ఉండాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలి, అంతే సింపుల్. ఫస్ట్ డెలివరీ బాయ్ ఎవరైతే మన దగ్గరికి ఒక డెలివరీ బాక్స్ తీసుకొచ్చారో అందులో అసలు ఏమి ఉండదు, ఖాళీ బాక్స్ ఉంటుంది. బట్ అరే నా ఐఫోన్ వచ్చేసింది కదా అనే ఆత్రంలో, లేదన్నట్లయితే హరీలో, లేదంటే ఇది రిటర్న్ వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఈ ఆఫర్ లో ఈ ఫోన్ నేను కొనలేను, ఇంత తక్కువ ప్రైస్ లో రాదు అని మనం గనక కక్కుర్తి పడ్డామా ఆటోమేటిక్ గా మన డబ్బులు మొత్తం గోవిందా. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి పాలసీస్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు, వన్స్ ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంది అన్నట్లయితే బాక్స్ ఓపెన్ చేసుకొని అన్ని మీరు వెరిఫై చేసుకున్న తరువాత మాత్రమే ఓటీపీ డెలివరీ బాయ్ కి చెప్పాలి అని చెప్పి. వన్స్ ఒక్కసారి ఓటీపీతో ఆథరైజ్ అయిందా ఫ్లిప్కార్ట్ కూడా ఏమీ చేయలేదు. వాస్తవానికి ఈ స్కామ్ లో ఫ్లిప్కార్ట్ ఏం లేదు, ఇంకా ఇలాంటి స్కామ్లకి గురి కాకుండా ఉండడం కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ మీరు చూస్తున్నారు, లైక్ ఓపెన్ బాక్స్ డెలివరీ లేవు, వాళ్ళు డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోతారు. దాంట్లో సబ్బు బిళ్ళలో లేదన్నట్లయితే వుడెన్ బాక్సెస్ కంప్యూటర్ ఆర్డర్ చేసి ఇవన్నీ మనం కామన్ గానే చూస్తున్నాం కదా. సో ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమే ఫ్లిప్కార్ట్ ఈ పరిష్కారాన్ని మన ముందు తీసుకొచ్చారు. దాన్ని కొంతమంది స్కామర్స్ ఎలివేగా బైపాస్ అయితే చేస్తున్నారు. సో ఇలాంటి స్కామ్లు అయితే పడకండి. మాక్సిమం సాధ్యమైనంత వరకు ఓపెన్ బాక్స్ డెలివరీని అయితే ఆప్ట్ చేసుకోండి. సో దట్ మనం ఫిజికల్ గా అంతా వెరిఫై చేసుకున్న తర్వాతే ఓటీపీ వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఓపెన్ బాక్స్ డెలివరీ లేదనుకోండి, అలాంటి సందర్భాల్లో ఏం చేయాలన్నా అంటే సింపుల్, మీరు డెలివరీ తీసుకుంటున్నప్పటి నుంచి డెలివరీ బాయ్ తో సహా కవర్ అయ్యేటట్లుగా మీరు వీడియో అయితే తీసుకోండి. అండ్ డెలివరీ తీసుకొని ఓటీపీ చెప్పేసి ఇంటికి వచ్చి మీరు అన్బాక్సింగ్ అయితే చేయకండి. ఆ డెలివరీ బాయ్ ముందలే మీ ప్యాకేజ్ అనేది ఓపెన్ చేసుకొని ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో జెన్యూన్ గా వచ్చిందా రాలేదా అనేది మీరు వెరిఫై చేసుకోండి. అతను అంటాడు, అన్న ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ కాదు, మీరే ఓపెన్ చేసుకోండి, మాకేం సంబంధం లేదని అన్నారు. అయినా కానీ పర్వాలేదు, ప్రాబ్లం లేదు, మీరైతే నుంచోండి, 2 నిమిషాలు నేను ఓపెన్ చేసుకొని అయితే చెక్ చేసుకుంటాను. సో అతని ముందే మొత్తం బాక్స్ ప్యాకేజ్ అంతా ఓపెన్ చేసి మొత్తం కంప్లీట్ డీటెయిల్డ్ గా అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత అతన్ని వెళ్ళిపోమని చెప్పండి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఓపెన్ బాక్స్ డెలివరీ లేదు అన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇనిషియల్ స్టేజ్ లోనే అతనికి ఓటీపీ అయితే చెప్పాలి. ఓటీపీ చెప్తేనే డెలివరీ అవుతుంది. బట్ అలాంటి సందర్భాల్లో మరి ఫేక్ ప్రోడక్ట్ వస్తే మళ్ళీ ఆ డెలివరీ బాయ్ అయితే
డెలివరీ చేసేసాను కదన్నా, నేనైతే మళ్ళీ రిటర్న్ యాక్సెప్ట్ చేయను అని అంటాడు కదా. బట్ మీరు ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నటువంటి ప్రూఫ్ ఒకటి ఉంటుంది కాబట్టి దీన్ని రేపటి రోజున ఫ్లిప్కార్ట్ తోటి మనము ఏదన్నా ఇష్యూ రేజ్ చేసినప్పుడు వీడియో ప్రూఫ్ కింద మనం ప్రెజెంట్ చేయొచ్చు. ఒకవేళ ఫ్లిప్కార్ట్ మన మాట వినలేదు అన్నట్లయితే కనుక డైరెక్ట్ గా మనం కన్సూమర్ ఫర్మ్ లో కేసు వేసినప్పుడు అలాంటి సందర్భాల్లో ఇది ప్రైమరీ ఎవిడెన్స్ కింద మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. సో మనము సంవత్సరం అంతా పోగు చేసుకున్నటువంటి డబ్బులు లేదన్నట్లయితే మన హార్డ్ అండ్ మనీ ఏదైతే ఉందో ఆ మనీ తోటి మన ఫేవరెట్ ప్రొడక్ట్స్ అయితే పర్చేజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భాలలో మనం కొంచెం ఓపిక్ గా నిరీక్షించి మన ప్రొడక్ట్స్ ని మనం అయితే చూస్ చేసుకోవాలి. సో ఇందాక మీకు ఫస్ట్ ఇనిషియల్ గా కొన్ని వీడియో క్లిప్స్ అయితే ప్లే చేశాను కదా. సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఏదైతే ఫస్ట్ ఫేక్ డెలివరీ అటెంప్ట్ అయింది కదా, మరి అతనికి నా మొబైల్ నెంబర్ ఎలా వచ్చింది, అలాగే నేను ఆర్డర్ చేసినటువంటి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అతనికి ఎలా తెలిసింది అని అంటారా? ఏముందండి, మన డెలివరీ బాయ్ ఎవరైతే ఉంటారో అతనికి డేటా ఆల్రెడీ వచ్చి ఉంటుంది, లేదా ఫ్లిప్కార్ట్, ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర, అమెజాన్ వీళ్ళందరి దగ్గర డేటా ఎన్నిసార్లు బ్లీచ్ కాలేదు. ఆ డేటాలో మన యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్స్ తో లాగిన్ అయ్యి మనం ఏమేమి ఆర్డర్ చేసాం ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ గా ముందుగానే తెలుసుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డెలివరీ బాయ్ స్కామ్ చేయాలనుకున్నాడు అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్ ని పంపించి ఫస్ట్ ఒక డమ్మీ బాక్స్ ఇచ్చి పంపిస్తాడు మీ దగ్గరికి, అరే వెళ్ళి డెలివరీ చేయని చెప్పి. మీరు రిఫ్యూజ్ చేయకుండా దాన్ని గనక యాక్సెప్ట్ చేశారనుకోండి, ప్లాన్ వర్కౌట్, 50-60 వేల రూపాయల ఫోన్ అయితే అతనికి ఫ్రీగా వచ్చేసింది కదా. ఒకవేళ వర్కౌట్ కాలేదా, ఇది డెలివరీ ఇస్తాడు. రోజు ఇతను ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ 100 డెలివరీస్ లో ఒక 10 డెలివరీలు వర్కౌట్ అయిపోయినా గానీ వర్కౌటే కదండి. కొన్ని సందర్భాల్లో మనం ఇంట్లో ఉండం, పార్సల్ ఇచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తాము కొరియర్ రిసీవ్ చేసుకోండి అని చెప్పి. వాళ్ళు ఏమంటారు, సింపుల్ గా అరే నువ్వు ఓటీపీ చెప్పావు, అతనికి చెప్పాను, ఆ పార్సల్ ఇచ్చాడు, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టానంటారు. మనం ఉన్నంత యాక్టివ్ గా మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఉండాలని రూల్ ఏం లేదు కదండి. సో సాధ్యమైనంత వరకు వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాంటివి కాకుండా, ఇలాంటి స్కాముల బారిన పడకుండా మిమ్మల్ని మీరైతే కాపాడుకోండి. అయితే ఇది కేవలం ఫ్లిప్కార్ట్ లోనే జరుగుతుందా అన్న, మరి అమెజాన్ లోను, మింత్రా ఇలాంటి వాటన్నిటిలో కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కదంటే ఖచ్చితంగా జరుగుతాయి. బట్ కంపేర్డ్ టు ఫ్లిప్కార్ట్ కన్నా కానీ అమెజాన్ మిగతా వాటన్నిటిలో మనకి సేల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. ప్రొడక్ట్స్ పర్చేస్, ఈవెన్ ప్రొడక్ట్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఫ్రాడ్స్ జరిగేటువంటి అవకాశాలు అయితే కొంచెం తక్కువగా ఉండడం జరుగుతుంది. వేర్ ఫ్లిప్కార్ట్ దగ్గర హ్యూజ్ ప్రొడక్ట్స్ తో పాటు హ్యూజ్ బేస్ ఆఫ్ కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి మేబీ ఇక్కడ మనకి ఎక్కువగా ఫ్రాడ్స్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో వన్స్ అగైన్, ఒకవేళ మీరు తీసుకున్నటువంటి ఆర్డర్ ఏదన్నా మీకు డెలివరీ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇలాంటి చేదు అనుభవం మీకు ఏమైనా జరిగిందా, లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. అండ్ ఒకవేళ మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఇంకా డెలివరీ కాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నారా, సో ఈ పాయింట్స్ అన్నిటిని గుర్తు పెట్టుకొని తూచా తప్పకుండా పాటించండి. సో హోప్ ఫ్లిప్కార్ట్ లో అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని గురించి మీకు ఒక డీటెయిల్డ్ ఐడియా వచ్చింది అనుకుంటా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.